Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subraidu. I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about azeotropic mixture or constant boiling mixture. Intermediate second year or 12th chemistry, the chapter solutions. ఇందులో అజియోట్రోపిక్ మిక్చర్ అంటే ఏంటో చూద్దాం. ప్రీవియస్ వీడియోస్లో మనం ఐడియల్ సొల్యూషన్, నాన్ ఐడియల్ సొల్యూషన్ చూసాం. జనరల్లీ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ షోస్ ఆర్ ఫామ్ అజియోట్రోపిక్ మిక్చర్. నాన్ ఐడియల్ సొల్యూషన్సే అజియోట్రోపిక్ మిక్చర్ ఫామ్ చేస్తాయి. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే దే డు నాట్ ఒబే రౌల్స్ లా అట్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ కాన్సన్ట్రేషన్, రైట్? ఓకే, అజియోట్రోపిక్ మిక్చర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్చర్. ఈ కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్చర్ ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే వాటరు, ఆల్కహాలు రెండు మిక్సప్ చేద్దాం, వి గెట్ ఏ సొల్యూషన్. ఎలా కనపడుతున్నది? ఆల్కహాలిక్ సొల్యూషన్. వాటరు, ఆల్కహాలు సపరేట్గా కనపడదు. మిక్సప్ చేశాక అంత సింగిల్ కాంపోనెంట్గా, ఒకే ఒక కాంపోనెంట్గా కనపడుతుంది. ఓకేనా? అలాగే అది కూడా బాయిల్ చేసినప్పుడు, ఓకేనా, ఒకే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మొత్తం బాయిల్ అవుతుంది. అంటే ముందు నువ్వు ఆల్కహాల్, వాటర్ మిక్సప్ చేసినప్పుడు ఎంత పర్సెంట్ అయితే ఇండివిజువల్ కాంపోజిషన్ ఉందో, దాన్ని బాయిల్ చేసినప్పుడు వచ్చిన ఆ వేపర్లో కూడా వాటి పర్సెంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ మారదు. సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ సేమ్ బాయిలింగ్ పాయింట్ దగ్గర వేపరైజ్ అవుతాయి. యాక్చువల్గా వాటర్ బాయిలింగ్ పాయింట్ వేరే, ఆల్కహాల్ బాయిలింగ్ పాయింట్ వేరే, డిఫరెన్స్ ఉంది. కానీ రెండు మిక్సప్ చేసినాక సింగిల్ కాంపోనెంట్గా ఫామ్ అవుతాయి. అప్పుడు వాటి బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుంది అంటే ఇద్దరిది ఒకటే వాల్యూవే కలిగి ఉంటుంది ఆ మిక్చర్. ఓకేనా? రైట్? అలాంటి వాటిని అజియోట్రోపిక్ మిక్చర్ అంటారు. ఓకే, చూద్దాం. మిక్చర్ ఆఫ్ 2 or more కాంపోనెంట్స్, రెండు కానీ అంతకన్నా ఎక్కువ కాంపోనెంట్ మిక్సర్ చేసినప్పుడు వచ్చేది విచ్ లైక్ ఎ ప్యూర్ కెమికల్ కాంపౌండ్. ఒకే ఒక ప్యూర్ కెమికల్ కాంపౌండ్ లాగా బిహేవ్ చేస్తుంది. రెండు కలిసి ఉన్నాయనేది ఉండదు అక్కడ. బాయిల్స్ అండ్ డిస్టిల్స్, బాయిల్ అవ్వడం కానీ అలాగే డిస్టిలేషన్ జరగడం కానీ. ఓవర్ కంప్లీట్లీ బాయిల్ అయిపోతాయి, డిస్టిలేషన్ చేస్తాం. ఓకేనా? ఓవర్ కంప్లీట్లీ అట్ ద సేమ్ టెంపరేచర్, ఒకే టెంపరేచర్ దగ్గర బాయిల్ అయిపోయి డిస్టిలేషన్ జరుగుతుంది. వితౌట్ చేంజ్ ఇన్ కాంపోజిషన్ ఈజ్ కాల్డ్ అండ్ అజియోట్రోప్. ఒక బాయిలింగ్ ట్యూబ్లో తీసుకొని బాయిల్ చేద్దాం, వేపర్గా కన్వర్ట్ అవుతాయి, దాన్ని ఒక కండెన్సర్లోకి పంపిద్దాం, అక్కడి నుంచి కలెక్ట్ చేద్దాం, కూల్ చేసి కండెన్స్ చేసి ఆ వచ్చిన మిక్చర్ కాంపోజిషన్ ముందు ఏముందో అదే కాంపోజిషన్ ఉంటుంది. అంటే రెండు డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఉన్న లిక్విడ్స్ మిక్సప్ చేసినా బాయిల్ అవ్వడం మాత్రం ఒకే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర రెండు బాయిల్ అయిపోయి మనకు డిస్టిలేట్ అయ్యాయి. అర్థమైందా? ఓకే, ఎగ్జాంపుల్ మనం ఆ రెక్టిఫైడ్ స్పిరిట్ తీసుకోవచ్చు. 95.5% ఇథైల్ ఆల్కహాల్, ఇథనాల్ అంటాం. 4.50% వాటర్ ఉంటుంది. దీన్ని రెక్టిఫైడ్ స్పిరిట్ అంటాం. ఓకేనా? ఇది మనకు అజియోట్రోప్ మిక్చరే. అయితే ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. షోస్ మినిమం బాయిలింగ్ పాయింట్, షోస్ మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ అని. అవి ఏంటో చూద్దాం. సో నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ఫామ్ అజియోట్రోప్స్. ఎవరు ఫామ్ చేస్తారు? నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ఫామ్ చేస్తాయి. ఇందులో ఫస్ట్ టైప్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ టైప్ ఏంటంటే అజియోట్రోపిక్ మిక్చర్ విత్ మినిమం బాయిలింగ్ పాయింట్. సింపుల్, మినిమం బాయిలింగ్ పాయింట్, అది గుర్తుపెట్టుకో. అజియోట్రోపిక్ మిక్చర్ విత్ మినిమం బాయిలింగ్ పాయింట్ ఏంటిది? రెండు లిక్విడ్స్ మిక్సప్ చేశాక వచ్చే సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ రెండింటిలో ఏదో ఒకదానికన్నా తక్కువగానే ఉంటుంది. చూడు, ఫార్మ్డ్ బై లిక్విడ్స్ షోయింగ్ పాజిటివ్ డీవియేషన్. రౌల్స్లో నుంచి ఎవరైతే పాజిటివ్ డీవియేషన్ చూపిస్తుంటారో అలాంటి ఆ సొల్యూషన్సే ఈ మినిమం బాయిలింగ్ పాయింట్ అజియోట్రోపిక్ మిక్చర్ని ఇస్తాయి. సచ్ అజియోట్రోప్స్ హ్యావ్ బాయిలింగ్ పాయింట్స్ లోయర్ దాన్ ఐదర్ ఆఫ్ ప్యూర్ కాంపోనెంట్. ఓకేనా? ది మిక్చర్ యొక్క బాయిలింగ్ పాయింట్, మిక్సప్ చేశాక వచ్చిన మిక్చర్ యొక్క బాయిలింగ్ పాయింట్ రెండిట్లో ఏదో ఒకదాని బాయిలింగ్ పాయింట్ కన్నా తక్కువే ఉంటుంది. Such azeotrops have boiling point lower than either of the pure component. ఓకేనా? చూడు, రెక్టిఫైడ్ స్పిరిట్, ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ వాటర్ 95.5% ఇథైల్ ఆల్కహాల్, 4.5% వాటర్ మిక్స్ అయితే దాన్ని రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారు. ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంది? 251.37 కెల్విన్. ఓకేనా? 251.37.
వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత 373.15 కెల్విన్, కానీ 100 డిగ్రీ సెల్సియస్ కదా, సో 373.15 కెల్విన్ అవుతుంది 273 యాడ్ చేస్తే. సో ఇవి బట్ ఈ రెండు మిక్సప్ చేసాం, రెక్టిఫైడ్ స్పిరిట్ వచ్చింది, అజియోట్రోప్ మిక్చర్ ఇది. దీని బాయిలింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే రెక్టిఫైడ్ స్పిరిట్ బాయిలింగ్ పాయింట్ 351.5 కెల్విన్. చూడు మినిమం అన్నాం, ఏదో ఒక దానికన్నా తక్కువ ఉంటుంది అన్నాం కదా, సో వాటర్ కన్నా తక్కువే ఉంది కదా, సో 373 కంటే తక్కువే ఉంది. రెండు మిక్సప్ అయిపోయాయి. ఇప్పుడు వాటర్ 373 దగ్గర బాయిల్ అవ్వాలి, ఇథైల్ ఆల్కహాల్ 251 దగ్గర బాయిల్ అవ్వాలి. అలా అవ్వట్లేదు, రెండు కలిసి ఒకే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గరే బాయిల్ అవుతున్నాయి. బాయిల్స్ అండ్ డిస్టిల్స్ ఓవర్ కంప్లీట్లీ అట్ ద సేమ్ టెంపరేచర్ 351 కెల్విన్ దగ్గరే బాయిల్ అవుతున్నాయి రెండు. ఓకేనా, అర్థమవుతుందా? ఆ వాల్యూ ఎలా ఉంది, ఏదో ఒక దానికన్నా తక్కువ ఉంది, వాటర్ బాయిలింగ్ పాయింట్ కన్నా తక్కువ ఉంది కదా, దట్స్ ఇట్. సో సచ్ అజియోట్రోప్స్ హ్యావ్ బాయిలింగ్ పాయింట్ లోయర్ దెన్ ఐదర్ ఆఫ్ ద ప్యూర్ కాంపనెంట్. ఓకేనా, రెండిట్లో ఒక దానికన్నా బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. దాన్ని అజియోట్రోపిక్ మిక్చర్ షోయింగ్ మినిమం బాయిలింగ్ పాయింట్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే చూడండి, సెకండ్ టైప్ బి ఏంటిది, అజియోట్రోపిక్ మిక్చర్ విత్ మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్. అజియోట్రోపిక్ మిక్చర్ విత్ మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ అంటే ఇక్కడ కూడా రెండు కాంపోనెంట్స్ మిక్సప్ చేసినప్పుడు రెండు కలిసిపోయి ప్యూర్ కెమికల్ కాంపోనెంట్గా బిహేవ్ చేస్తాయి. ఒకే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గరే డిస్టిల్ అవుతాయి, బాయిల్ అవుతాయి. కాంపోజిషన్ ఎలాంటి పరిస్థితిలో మారదు. ముందు ఎంత రేషియోలో తీసుకున్నావో బాయిల్ అయిపోయి డిస్టిల్ అయిపోయి వచ్చాక కూడా అంతే కాంపోజిషన్ ఉంటుంది. రెండు డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి, కానీ ఒకే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గరే బాయిల్ అవుతాయి. బట్ ఇందులో అజియోట్రోపిక్ మిక్చర్ విత్ మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ అంటే ఈ మిక్చర్ యొక్క బాయిలింగ్ పాయింట్ తీసుకున్న రెండిట్లో ఏదో ఒక దానికంటే ఎక్కువ ఉంటుంది. చూడు, ఫార్మ్డ్ బై లిక్విడ్స్ షోయింగ్ నెగిటివ్ డీవియేషన్. ఎవరైతే రౌండ్స్లో నుంచి నెగిటివ్ డీవియేషన్ చూపిస్తారో అలాంటి సొల్యూషన్సే ఇలాంటి అజియోట్రోపిక్ మిక్చర్ని ఇస్తాయి. సరే, సచ్ అజియోట్రోప్స్ హ్యావ్ బాయిలింగ్ పాయింట్ హయ్యర్ దాన్ ఐదర్ ఆఫ్ ద ప్యూర్ కాంపోనెంట్. ప్యూర్ కాంపోనెంట్లో బాయిలింగ్ పాయింట్ను కన్సిడర్ చేస్తే ఆ రెండిట్లో ఏదో ఒక దానికంటే మన మిక్చర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ 32%, నైట్రిక్ యాసిడ్ 68% తీసుకుందాం. నైట్రిక్ యాసిడ్ సొల్యూషన్. సో వాటర్ బాయిలింగ్ పాయింట్ ఏమో 373.15, నైట్రిక్ యాసిడ్ ఏమో 356 కెల్విన్. సో ఈ రెండు మిక్సప్ చేసావు ఈ కంపోజిషన్లో. ఇలా మిక్సప్ చేశాక ఆ మిక్చర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటుందంటే ఆ సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ 393.5 కెల్విన్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 393.5 కెల్విన్. ఇది ఎలా ఉంది? 356 కన్నా ఎక్కువే కదా, ఒక్కోసారి రెండింటికన్నా ఎక్కువ ఉండొచ్చు, లేదా ఏదో ఒక దానికన్నా అయితే ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. అప్పుడు వాటిని ఏమంటారంటే అజియోట్రోపిక్ మిక్చర్ విత్ మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ అంటే. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ అజియోట్రోపిక్ మిక్చర్. ఓకే, ఐపీకి బోర్డ్ ఎగ్జామ్స్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాకపోవచ్చు, కానీ ఆబ్జెక్టివ్లో హెల్ప్ అవుతుంది. ఓకే, hope you understand. If you have a doubt, feel free, do leave a comment. For more videos, keep watching. That's it for today's video. See you next. Thank you.